హలో గైస్, దిస్ ఇస్ ఈశ్వర్ బోలయార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ బోలయార్ ఫిట్నెస్. సో ఈరోజు మీకు ఈ వీడియోలో గివ్ అవే అప్డేట్ ఇచ్చేస్తా అండ్ దాంతో పాటుగా నా బాడీ కండిషన్ అప్డేట్ మీకు చూపిస్తా. చాలా చేంజెస్ వచ్చినాయి అన్నమాట బాడీలో. అండ్ ఈ వ్లాగ్ని మొత్తం కంటిన్యూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలానే ఇన్ఫర్మేషన్ ఇస్తా. అండ్ మనం జిమ్కి వెళ్తున్నాం. జిమ్కి వెళ్ళే ముందు ఒక యాపిల్ ఇది అండ్ దీంతో పాటు క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్ ఉన్నాయి అనమాట. ఇదే మన ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ ఏం తీసుకుంటలేము. సో ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇప్పుడే నా ప్రీ వర్కౌట్ మీల్ తినేసిన. మేము 12:30కి వర్కౌట్ స్టార్ట్ చేస్తాం. ఒక హాఫ్ అన్ అవర్లో మేము స్టార్ట్ అయిపోతాం. ఇక్కడ నుంచి రీచ్ కావడానికి ఒక 10 minutes పడుతుంది అంతే. కానీ అక్కడ కెమెరా సెటప్ చేయడానికి జర పంచాయతీ ఉంటుంది అనమాట. సో అవన్నీ సెటప్ చేయడానికి మినిమం 20 నిమిషాలు టైం తీసుకుంటుంది. సో ఆ 20 నిమిషాల తర్వాత స్టార్ట్ చేస్తాం. అంటే ఇక్కడ నుంచి 1 hour గ్యాప్ ఉంటుంది అన్నమాట నాకు. సో ఆ 1 hourలో నేను నా వర్కౌట్ స్టార్ట్ చేసేస్తాను. ఈరోజు నాకు బ్యాక్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ ఉంది అండ్ దాంతోపాటు ఫోర్ ఆర్మ్ కూడా ఉందన్నమాట ఇంక్లూడెడ్ ఈరోజు. సో ఈ వర్కౌట్ చేసేసిన తర్వాత మీకు మంచిగా బాడీ కండిషన్ చూపిస్తా సో ఎట్లుందనేది. సో మీరు కూడా చాలా చేంజెస్ వచ్చినాయి, మీరు కూడా చెప్తారు చాలా చేంజెస్ వచ్చినాయి. ఎందుకంటే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసిపోతుంది. అండ్ ఎక్కువ ఫ్యాట్ పర్సెంటేజ్ ఏం గెయిన్ కాలేదు. సో మీరు చూసినట్టయితే చాలా తక్కువ ఫ్యాట్ పర్సెంటేజ్ గెయిన్ అయినా కానీ మజిల్ సైజెస్ చాలా ఇంక్రీజ్ అయినాయి. చెస్ట్ దగ్గర కానీ, బైసెప్ ఆర్మ్స్లో కానీ, లేకపోతే ఫోర్ ఆర్మ్స్లో కానీ, లేకపోతే బ్యాక్లో కానీ, లేకపోతే లెగ్స్లో కానీ చాలా 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 గ్రో అయిందన్నమాట. సో మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి సో ఈ జనవరిని ప్రాపర్ యూటిలైజ్ చేసుకుంటున్నాను అనిపిస్తున్నది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా దానికోసం. వర్కౌట్ అయిపోయింది, మనది వర్కౌట్ అయిపోయింది అండ్ బాడీ కండిషన్ ఇప్పుడే చూసుకున్నా అండ్ మీకు కూడా చూపిద్దాం అన్నట్టు ఆతృతతో ఉన్నా. ఎందుకంటే నా మజిల్ సైజెస్ చాలా పెరిగినాయి, పాస్ట్ కంపేర్ చేసుకుంటే చాలా పెరిగినాయి. ఇప్పుడు అంత ఫ్యాట్ పర్సెంటేజ్ గెయిన్ కాలే కానీ మజిల్ మాస్ అనేది చాలా మంచి గెయిన్ అయినా, లైక్ లీన్ గెయినింగ్ టైపు. ఇప్పుడు నేను 69 kg ఉన్నా. సో ఇప్పుడు మీకు బాడీ కండిషన్ చూపిస్తా, ఎట్లుందో పక్కా కమెంట్ చేయండి. Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. Go, 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 yo, go, go, go. Hustle hard, hustle every single day. I'll be making moves till I'm buried in my grave. To the system, I don't wanna be a slave. I've been doing shit my way, or the highway. And in the driveway is a nice range. Cause I grind through the climb, I invite pain. You'll never hear me, bitch, nah, I don't complain. Just gotta flip the switch and you can go and obtain anything you want. ఇది నా బాడీ కండిషన్ ఎట్లా అనిపిస్తుందో పక్కా కమెంట్ చేయండి. ముందు కన్నా ఇప్పుడు చాలా గ్రోత్ వచ్చింది. సో చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతున్నా. లైక్ ఇక్కడ ఈ మిస్టేక్ చేయొద్దు అండ్ ఇక్కడ ఇవి చేయొద్దు అండ్ ఇది ఇట్లా ప్రాపర్గా ఫాలో అవ్వాలి, టిల్ ఫెయిర్లీ హిట్ చేయాలి. సో ఇవన్నీ ఫాలో అవుతున్నా. నేను ఇంకా కొంచెం గెయిన్ అయిన తర్వాత, ఇంకా మజిల్ మాస్ ఇంకా పుటాన్ అయిన తర్వాత సో అదంతా క్లియర్గా డీటెయిల్ టు డీటెయిల్ మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ వీడియోలో మీకు గివ్ అవే అనౌన్స్మెంట్ కూడా చెప్తా. బాడీ కండిషన్ చూసిరు కదా, ఎట్లా అనిపించిందో పక్కా కమెంట్ చేయండి. చాలా చేంజెస్ వచ్చినాయి అన్నమాట బాడీలో కూడా. అండ్ ఒక 3 years బ్యాక్ నేను నా జర్నీ స్టార్ట్ చేసి ఉండే. సో ఆ 3 years బ్యాక్ నాకు వే ప్రోటీన్ తీసుకోవడానికి కూడా చాలా కష్టమవుతుండే. సో ఇంత బక్కగా ఉండే నేను. దాని నుంచి ఇక్కడ చేంజ్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్స్ టు మై కోచ్ ఆల్సో. సో అంటే నేను నా కోచ్ లేకన్నా ముందు కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యిండే కానీ అంత మెచ్యూర్ మజిల్ రాలేదు. తర్వాత నా కోచ్ వచ్చిన తర్వాత మస్తు చేంజెస్ వచ్చాయన్నమాట. మీకు కూడా కోచింగ్ కావాలంటే ఫిట్నెక్స్కి మెసేజ్ చేయొచ్చు మీరు. సో ఇక్కడ మీకు ఇన్స్టా ఐడి ఇస్తా. అండ్ గివ్ అవే గురించి వచ్చేస్తే మనము గివ్ అవే ఏమైంది బ్రో, 2 నెలల నుంచి గివ్ అవే ఇస్తలేవు అని అన్నారు కొంతమంది. బ్రో నాకు ఇవ్వు, నీకు ఇవ్వు అని చాలామంది అని ఉండే. అయితే నేను ఎవ్రీ 2 or 2.5 months ఒకసారి గివ్ అవే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. కంపల్సరీ ప్లాన్ చేస్తాను. ఎందుకంటే నేను కొంచెం స్టాక్ జమ చేయాలి. ఫస్ట్ నాకు కావాల్సిన ప్రోడక్ట్స్ నేను పెట్టుకోవాలి అండ్ అది కాకుండా ఎక్స్ట్రా ప్రోడక్ట్స్ అన్ని పక్కకు పెట్టి మీకు గివ్ అవే ఇవ్వాలి. ఇది నాకేం కంపెనీ గివ్ అవే ఇమ్మని ఏం ఇవ్వదన్నమాట. నువ్వు యూజ్ చేసుకో అని ఇస్తుంది. లైక్ నా కోడ్ యూజ్ చేస్తారు కదా మీరు, దాని ప్రకారమే నా ప్రోడక్ట్స్ వస్తుంటాయి అన్నమాట. సో ఎక్కువ కోడ్ యూజ్ చేస్తే ఎక్కువ ప్రోడక్ట్స్ వస్తే ఎక్కువ గివ్ అవే ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. మీకు నేను ప్రతి వీడియోలో చెప్తుంటా కదా, ఈశ్వర్ ఎంపీ కోడ్ యూజ్ చేయండి మజిల్ ప్లేస్లో అని. సో అది మీరు యూజ్ చేస్తే ఎట్లుంటుంది అంటే, నాకు ఇంకా నేను ఈ సేల్ ప్రకారం బ్రో నాకు ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ కావాలి, నేను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నా అంట. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ బ్రాండ్ టైప్ చేసి మజిల్ ప్లేస్ని ఫాలో అయితే నేను ఇప్పిస్తా అట్లా అంటారు. కానీ నాకు అట్లా నచ్చదు అన్నమాట. నన్ను ఫాలో కొట్టండి లేకపోతే ఆ కంపెనీని ఫాలో కొట్టండి అని చెప్పడం నాకు అంత నచ్చదు. అందుకే నాకు వద్దు, నాకు సేల్స్ బట్టే నాకు ప్రోడక్ట్స్ ఇవ్వండి, నేను మా వాళ్ళకి గివ్ అవే ఇచ్చుకుంటా అని చెప్తా. సో ఈ వీడియోలో గివ్ అవే ఏమిస్తున్నా అంటే
ఇక్కడ 6 kg వే ప్రోటీన్ ఉంది, కానీ దీనిలో 5 kgs వే ప్రోటీన్ ఇస్తున్నాను అనమాట. ఆల్రెడీ 1 kg వే ప్రోటీన్ ఇంకొక ఆయనకి ఇవ్వాల్సి ఉంది. సో ఆయనకి నేను ఇంకా ఇవ్వలేదు, సో ఆయనకి ఇచ్చేస్తా. అది కాకుండా అంటే నా స్టాక్ లేకుండే, అది కాకుండా ఇంకా 5 kg వే ప్రోటీన్స్ ఉన్నాయి అనమాట. సో మీరు చూడొచ్చు 5 కిలోల వే ప్రోటీన్ గివ్ అవే ఉంది 5 మెంబర్స్కి. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా పెద్ద గివ్ అవేస్తో వస్తా. అయితే ఈ గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీకు తెలిసిందే, కొత్త వాళ్ళైతే ఇంకా చెప్తున్నా నేను, జస్ట్ మీరు కమెంట్ చేయాలి మీ పేరు అండ్ దాంతోపాటు మీకు నా వీడియోలో ఏమైనా నచ్చేటి ఎలిమెంట్స్ ఉన్నా లేకపోతే ఏమున్నా కూడా, ఏం లేకపోతే హ్యాష్ రోడ్ టు 100K అని కమెంట్ చేయండి. దాని కింద ఇన్స్టా ఐడి అని పెట్టి స్పేస్ ఇచ్చి మీ ఇన్స్టాగ్రామ్ ఐడి పెట్టాలి. అప్పుడు నేనేం చేస్తాను, ర్యాండమ్గా ఇప్పుడు ఇది ఉంది, దీనిలో ఒక 10 నుంచి 15 కమెంట్లు సెలెక్ట్ చేస్తాను అనమాట. దానిలో ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ మీ ప్రొఫైల్ చూస్తా. పబ్లిక్ ప్రొఫైల్స్ ఉంటాయి కదా, పబ్లిక్ ప్రొఫైల్స్లో ఈయన ఏం చేస్తాడు, ఈయన వర్కౌట్ చేస్తాడా చేయడా. మరీ కంప్లీట్ బిగినర్కి ఇవ్వడం కన్నా కొంచెం వర్కౌట్ స్టార్ట్ చేసి కొంచెం స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి ఇస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే నేను కూడా స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర వే ప్రోటీన్ అవన్నీ చాలా కష్టపడుతుండే. అందుకనే మీరు ఏం చేయండి అంటే, మీరు ఒకవేళ వర్కౌట్ చేస్తుంటే మీ ప్రొఫైల్ అయినా లేకపోతే మీ ప్రొఫైల్ పబ్లిక్ ఉన్నా కూడా మీరు వర్కౌట్ చేసేటి ఏమైనా ఉంటే అవి హైలైట్స్లో ఉన్నా కూడా నేను చూసి ఇవన్నీ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నేను 5 సెలెక్ట్ చేసి 5 వర్కౌట్ చేసే వాళ్ళు ఉండరు కదా. సో అందుకనే చెప్తున్నా, ఎవరైతే నీడ్ ఉందో వాళ్ళకి అందితే బెటర్ అని నాకు అనిపిస్తుంది. నేను ఇంకా నెక్స్ట్ గివ్ అవేస్ ఇస్తూనే ఉంటా. కొంతమంది బ్రో గివ్ అవే నాకు రాలేదు నీకు రాలేదు అంటుంటారు కదా. నేనేం చెప్తున్నా అంటే, ఇప్పటి వరకు నేను దగ్గర ఒక 10 kgల వే ప్రోటీన్ ఇచ్చిన, ఒక 2.5 kgs పీనట్ బటర్ 7 మెంబర్స్కి ఇచ్చిన, దాంతో క్రియేటిన్ 100 grams క్రియేటిన్ అయితే దగ్గర 10 మందికి ఇచ్చిన, మల్టీవిటమిన్స్ ఇన్ని ఇచ్చిన. అందరికి ఇవ్వడం పాసిబుల్ కాదు, ఇప్పుడైతే 5గురికి ఇవ్వగలుగుతాను నేను. సో 5 kgs వే ప్రోటీన్ ఇండియాలో మీరు ఎక్కడున్నా కూడా సో మీకు వర్తిస్తుంది. మీరు జస్ట్ కమెంట్లో నేను చెప్పినట్టు చేయాలి. సబ్స్క్రైబ్ చేయమని కూడా అడుగుతలేను నేను, ఎందుకంటే మీరు నా వీడియో చూస్తున్నారు అంటే నాకు మీరు సబ్స్క్రైబర్ అనే అది అర్థం అంతే అనమాట. జస్ట్ మీరు కమెంట్ చేయాలన్నమాట అంతే. ఇంకా ఇన్స్టాలో ఫాలో చేయాల్సిన ఏం అవసరం లేదు. కానీ మీ ప్రొఫైల్లో నేను చెప్పిన కదా, మీ ప్రొఫైల్లో ఇది ఉంటే బెటర్. ఒకవేళ మీ ప్రొఫైల్ సెలెక్ట్ అయిన తర్వాత కూడా నాకు మీ ప్రొఫైల్ దొరకకపోతే మీకు కమెంట్లోనే నా ఐడి నుంచే మీకు మెసేజ్ వస్తుంది. ఎవడో గివ్ అవే అని మెసేజ్ పెడితే అస్సలు ఇది చేయకండి. నేను టెలిగ్రామ్ అడగను, డబ్బులు అడగను, ఏం అడగను, నేను నా సొంత పైసలతో పంపిస్తాను అనమాట. 5 kg వే ప్రోటీన్ గివ్ అవే. సో గుర్తుపెట్టుకోండి, జస్ట్ మీరు చేయాల్సింది ఒక్కటే, కమెంట్ చేయాలంతే. ప్రోగ్రెస్లో నేను కొన్ని చేంజెస్ చేసుకున్నా, నా ట్రైనింగ్ ప్రాసెస్లో కానీ లేకపోతే డైట్లో కానీ కొన్ని చేంజెస్ చేసుకున్నాను అనమాట. అందుకే నాకు ఇంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేస్తా అంటే, టిల్ ఫెయిల్యూర్ కంపల్సరీ హిట్ చేస్తున్నా. ఎంత కష్టమైన వర్కౌట్ ఒక 1/2 అవర్ లేట్ అయినా కూడా నాకు కొంచెం టైం చాలా ఉంది వర్కౌట్ చేసుకోవడానికి. మెయిన్ ఫోకస్ నా వర్కౌట్ మీద ఉంది కాబట్టి. సో అట్లా అని నేను మంచిగా టిల్ ఫెయిల్యూర్ వరకు హిట్ చేస్తున్నా. అండ్ అది కాకుండా నేను డైట్ ఫాలో అయ్యేటప్పుడు కూడా నాకు ఇష్టం వచ్చిన రెసిపీస్ చేసుకుంటున్నాను అనమాట. నాకు ఇష్టం వచ్చిన రెసిపీస్ చేసుకుంటా, అందుకే నాకు బోర్ కొడతలేదు కొంచెం. ఇప్పుడు మీకు పన్నీర్ చూపిస్తాను కదా, దానిలో నేను కాజు కూడా వేసుకున్నాను అనమాట. నాకు స్నాక్లో కాజు ఉంది, నేనేం చేసిన కాజు పన్నీర్ తీసుకున్నా. సో అది కూడా మీకు చూపిస్తాను, అది మస్తు వచ్చింది. అట్లా ఇష్టం వచ్చినట్టు ప్రిపేర్ చేసుకొని అదే క్వాంటిటీలో హెల్తీగా తింటున్నా. అదొకటి మీరు అలవాటు చేసుకోవాలి. డైట్ అనేది మీరు కొంచెం కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు, కానీ అది ఇష్టంగా చేసుకుంటే మస్తు మీరు మంచిగా మెయింటైన్ చేయొచ్చు. ఇంకోటి నేను బయటకు వెళ్ళినప్పుడు కూడా చీట్ మీల్స్ చేసినా కూడా మరీ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తినా. అందుకే కొంచెం నా ఏమంటారు ఫిజిక్ అనేది అంత మంచిగా మెయింటైన్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇంకోటి మీరు చాలామంది ఏం చేస్తుంటారంటే, మీ పాస్ట్తో కంపేర్ చేసుకోకుండా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను నా పాస్ట్తో కంపేర్ చేసుకుంటాను. నా పాస్ట్లో నేను ఎట్లున్నా, ఒక 6 నెలల ముందు ఎట్లున్నా అనేది నేను కంపల్సరీ కంపేర్ చేసుకుంటా. నా మజిల్ మెజర్మెంట్ చూసుకుంటా. సో మెజర్మెంట్స్ పెరిగింది అనుకో, ఓకే నా ప్రోగ్రెస్ అంతా ప్రాపర్ పోతుంది, ఇంకా కొంచెం ఎఫర్ట్ పెట్టాలని. అదే ప్రోగ్రెస్ పెరగకపోతే ఇంకా చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. నేను ఏమేమి మిస్టేక్ చేస్తున్నానో నోట్ డౌన్ చేసుకొని అది ఇది చేసుకుంటా. అట్లా చేసుకోవాలన్నమాట. మీరు అట్లా చేసుకుంటే మీకు మంచి చేంజెస్ ఉంటాయి. అండ్ నేను ఈ వీడియో చూస్తున్నంతసేపు మీ కన్ను మీదే ఉంది కదా, అదొక 7, 8, 9 నెలల నుంచి వస్తున్న ప్రోడక్ట్స్ అనమాట. ఒక నెలలో వచ్చినాయి కావు, 9 నెలల నుంచి వస్తున్న ప్రోడక్ట్స్ అనమాట అవి. దానిలో చాలా గివ్ అవే ఇచ్చినా కదా. ఈ గివ్ అవే కూడా చెప్పినా కదా, దానిలో పార్టిసిపేట్ చేయాలంటే మీరు కమెంట్ మాత్రం పక్కా చేయండి మర్చిపోకుండా. అండ్ నా బాడీ కండిషన్లో మీకు ఇంకా ఏది ల్యాక్ అనిపిస్తుంది అనేది ఒకసారి నాకు చెప్పండి. నేను ఆల్రెడీ నోట్ డౌన్ చేసుకున్నా ఏమేమో. సో మీరు కూడా చెప్తే దానిపైన కూడా ఫోకస్ చేస్తా. ఈసారి కాంపిటీషన్లో గట్టిగా ఇవ్వాలి, ప్రోకి ట్రై చేస్తున్నా. సో అది ఎట్లయితుందో. లాస్ట్ ఇయర్ కూడా భయంతో పోయినాం. 2021లో ఆయన గోల్డ్ కొట్టుకొని వచ్చినాము. చూద్దాం 2022లో భయంతో పోయినాం. డిసెంబర్లో గోల్డ్ కొట్టుకొని వచ్చినాం. ఈసారి ఎట్లయితుందో తెలియదు. హైదరాబాద్లో మీరు అందరూ కంపల్సరీ నా షో చూడడానికి
నాకుంది చాలా ఉంది. సో వస్తారని కోరుకుంటున్నా. అండ్ ఈ వీడియోకి అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఐ థింక్ మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అనుకుంటున్నా నా పర్సనల్గా. అండ్ అది కాకుండా గివ్ అవే పరంగా, నా బాడీ కండిషన్ పరంగా కొన్ని టిప్స్ కూడా మీకు అందినాయి అనుకుంటున్నా. ఈ వీడియో మాత్రం మీకు ఇన్ఫర్మేటివ్, ఎంటర్టైన్మెంట్ ఏ విధంగా ఎట్లా మంచిగా అనిపించినా కూడా పక్కా ఒక లైక్ వదలండి. అంటే కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. అండ్ దాంతోపాటు మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కొత్తగా జిమ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది నా నుండి అని నేను ఆశిస్తున్నా. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ దెన్ బాయ్, లవ్ యూ ఆల్.